స్వాగతించాలి. పూర్వం కైలాస పర్వతంలో లక్ష్మీ పార్వతి సరస్వతుల ముగ్గురు కూడా లోకల్లో ఉండే ఆడవాళ్లలో ఎవరు గొప్ప పతివ్రతలు అని చెప్పి అనుకున్నప్పుడు నారద మహర్షి భూలోకంలో ఉన్నటువంటి సప్త మహర్షుల యొక్క భార్య మహాపతివ్రతలు, అందులో అగ్ర మహర్షి యొక్క భార్య అనసూయాదేవి మహాపతివ్రత అని చెబితే పార్వతీదేవి గిన్నెలో ఇనపగుళ్ళు పోసి వాటిని నారద మహర్షి చేతికిచ్చి వీటిని అనపగుళ్ళ కింద ఉడికించుకురావయా అని చెప్పారు. అనవసరంగా ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నానని చెప్పి తప్పనిసరిగా ఆదిశక్తి ఆదేశించింది. ఆవిడ మాట కాదనలేక ఆ పాత్ర పట్టుకుని అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను త్రిలోక సంచారం చేసి వస్తున్నాను, నువ్వు పెట్టే కన్నదోపలు నేను తెల్లలేను, వీటిని కాస్తంత ఉడికించి పెట్టు అనపగుళ్ళు అని చెప్పి అబద్ధమాడి గిన్నె ఆవిడకిచ్చి నేను నదీ స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడ ఇంక అందులో ఏముందో చూడలేదు అనసూయాది. దాంట్లో చక్కగా నీళ్లు పోసి పైన మూత పెట్టి పొయ్యి మీద పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. కాసేపటి నారద మహర్షి వచ్చాడు. ఆ గిన్నె పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. మూత తీసి చూసుకున్నాడు. నిజంగానే గుమగుమలాడుతూ అందులో అనపగుళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. అమ్మ ఇందులో పదార్థం ఏమైనా మార్చేవా అన్నాడు. నేను మహానుభావుడు ఏది ఇస్తే అదే ఉడికించానని జ్ఞాన దృష్టి చూస్తే నిజంగా అందులో ఏపగుళ్ళు కాస్త అనపగుళ్ళ కింద మారిపోవడం కనిపించింది. ఎవరెవరా ఒక సామాన్యమైనటువంటి మునికాంత తన యొక్క పతివ్రతా ధర్మంతో ఎనపగుళ్ళ అనపగుళ్ళ కింద ఉడికించగలిగిందని చెప్పి ఎంతో సంతోషిస్తూ ఆ గిన్నె పెట్టుకెళ్ళి పార్వతీదేవికి ఇస్తే ఆవిడ కూడా సంతోషించి వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పిలిచి అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి తెలియజేయాలి, మీరు వెళ్ళి పరీక్షించండి అని చెప్పి పంపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా మరి భార్యల మాట కాదని లేక పతివ్రత జోలికి వెళ్తే భంగపాటు తప్పదని తెలుస్తున్నప్పటికీ కూడా అత్రి మహర్షి శాస్త్రం దగ్గరికి వచ్చారు. అలా వెళ్తే ఆవిడ కంగారు పడిపోతుందని చెప్పి 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి వేద విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లలుగా మారిపోయి భవతి భిక్షాందేహి అన్నారట. 3 కోయిలలు ఒకసారి పిలిస్తే ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా వినిపించింది ఆవిడ. చక్కగా ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుంది. ఆవిడకి పిల్లలు లేని బాబు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి పంచపక్ష ప్రమాణాలతో భిక్ష పెట్టడానికి సిద్ధపడుతోంది. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, అమ్మా మీరు భోజనం పెట్టడానికి మేము భోజనం చేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఒక నియమం ఉంది. మేము భోజనం చేసే వరకు మీరు మాకు భోజన పదార్థాలు వడ్డించేటప్పుడు వివస్త్రగా